వాడో కామపిశాచి, చిన్న పెద్ద తేడా లేదు. లైంగికంగా వేధించడం, వికృతంగా ప్రవర్తించడమే తెలుసు. అశ్లీల చిత్రాలు చూపిస్తూ చిన్నారులపై తన పైశాచికత్వాన్ని చూపిస్తున్న ఆ కామాంధుని కటకటాల్లోకి పంపారు పోలీసులు. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో కామపిశాచిని కటకటాల్లోకి పంపారు పోలీసులు. వీడే ఆ కామపిశాచి. పేరు కూకడాల నాగభూషణం అలియాస్ నందకుమార్. వయసు 27 ఏళ్లు. నల్గొండ పట్టణంలోని గిరకబావి ప్రాంతంలో సుందరయ్య కాలనీలో నివాసముంటున్నాడు. వీడో కామపిశాచి. సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్స్ చూస్తూ ఎంజాయ్ చేయటం అలవాటు. మర్రిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 4 మైనర్ బాలికల్ని టార్గెట్ చేశాడు. తన కోరిక తీర్చుకునేందుకు వారితో స్నేహం చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మజ్జిగ చేసుకున్నాడు. ఆ తర్వాత అసలు స్వరూపం బయటపెట్టాడు. బాలికల్ని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్లు చూపించి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇలా చేస్తున్నానని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. 2-3 నెలలుగా సాగుతోంది వీడి భాగోతం. రోజు నందకుమార్ లైంగిక వేధింపులు ఎక్కువడంతో ఓ విద్యార్థిని తన స్కూల్ టీచర్ కి జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు, గ్రామస్తులు నందకుమార్ ని చితకబాదారు. దీంతో నందకుమార్, అతని కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నందకుమార్ లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు. సో అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతను చేసిన వివరాలన్నీ కూడా మనకు తెలియపరిచాడు. సో అతన్ని కస్టడీకి తీసుకొని కోర్టుకు జైలుకు పంపడం జరుగుతుంది. చిన్నారులపై కామాంధుడి లైంగిక వేధింపుల ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి నీచుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అమ్మకు నీళ్లు ఎత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. గతంలో 8 తండా సంబంధించిన అమ్మాయిలపై లైంగిక వేధింపులు కాలనీలోని చిన్నారులపై జరిగిన లైంగిక వేధింపులకు మేము ఐద్వాగా ఖండిస్తున్నాము. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. నందకుమార్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గరున్న సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. నందకుమార్ గతంలో ఇలాంటి నీచపు పనులు ఏమైనా చేశాడా అనేది తేలాల్సి ఉంది.